ఐటెం సాంగ్ కి రెడీ అంటున్న రష్మిక. మందన్న మనసులో మాట. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎవ్వరికి నచ్చింది వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఎదుటివారు రాసిన దాంట్లో ఎంత నిజం ఉందనేది కూడా పట్టించుకోకుండా ఆ వార్తలను ప్రచారం చేస్తూ ఉంటారు మరికొందరు. ఇలానే రూమర్లు మొదలవుతాయి. అయితే ఈ రూమర్లు పబ్లిక్ లైఫ్ లో ఉండే సెలబ్రిటీలపై ఎక్కువగా వస్తుంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైసా షూటింగ్ లో రష్మిక మందానపై కూడా ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి. చలో సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన రష్మిక చాలా తక్కువ టైంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. గతేడాది కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించిన రష్మిక ప్రస్తుతం మైసా అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పటి నుంచి ఒకేలా పనిచేస్తున్న రష్మిక ఎంత బిజీగా ఉన్నా ఫ్యాన్స్ తో మాత్రం రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటారు. రీసెంట్ గా ఓ చిట్ చాట్ లో ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు రష్మిక. తాను 2016 నుంచి ఇప్పటి వరకు ఒకేలా పనిచేస్తున్నానని, అన్ని భాషల్లో అన్ని రకాల జోనర్ల సినిమాల్లోనూ యాక్ట్ చేయాలన్నదే తన కోరిక అని రష్మిక చెప్పుకొచ్చారు. డబ్బు కోసమే రూమర్లు క్రియేట్ చేస్తారని, తనకు భాష పరంగా ఎలాంటి లిమిట్స్ లేవని, తాను నటినని, నటి పని ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమేనని, ఒక్కొక్కరికి ఒక్కో తరహా సినిమాలు నచ్చుతుంటాయని, అందుకే అందరిని మెప్పించడానికి డిఫరెంట్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తుంటారని ఆమె పేర్కొన్నారు. నచ్చితే ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ అని అన్నారు. నెగటివిటీ గురించి మాట్లాడుతూ కొందరు కావాలని వ్యూస్ తో వచ్చే డబ్బు కోసం రూమర్లు క్రియేట్ చేస్తారని, మొదట్లో అవి విని చాలా బాధపడ్డానని, తర్వాత వాటిని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నానని, లైఫ్ లో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నట్టు రష్మిక చెప్పారు. తానేమి హీరోని కాదని, ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ తానేనని వస్తున్న వార్తలపై కూడా రష్మిక రియాక్ట్ అయ్యారు. అందరూ అంటున్నట్టు అనుకుంటున్నట్టు ఆ వార్త నిజమైతే బాగుంటుంది. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడానికి నేనేమి హీరోను కాదు అని రష్మిక చెప్పుకొచ్చింది. ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా తాను సిద్ధమేనని, కానీ ఆ సినిమాలో లీడ్ రోల్ కూడా తానే చేయాలని, అప్పుడే స్పెషల్ సాంగ్స్ చేస్తానని రష్మిక చెప్పారు. కాకపోతే ఓ ముగ్గురు డైరెక్టర్లు అడిగితే తాను లీడ్ రోల్ కాకపోయినా సరే వారి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి రెడీ అని, కానీ ఆ డైరెక్టర్లు ఎవరనేది మాత్రం తాను చెప్పనని రష్మిక వెల్లడించారు. ఐటెం సాంగ్ కి రెడీ అంటున్న రష్మిక. మందన్న మనసులో మాట. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎవ్వరికి నచ్చింది వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఎదుటివారు రాసిన దాంట్లో ఎంత నిజం ఉందనేది కూడా పట్టించుకోకుండా ఆ వార్తలను ప్రచారం చేస్తూ ఉంటారు మరికొందరు. ఇలానే రూమర్లు మొదలవుతాయి. అయితే ఈ రూమర్లు పబ్లిక్ లైఫ్ లో ఉండే సెలబ్రిటీలపై ఎక్కువగా వస్తుంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైసా షూటింగ్ లో రష్మిక మందానపై కూడా ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి. చలో సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన రష్మిక చాలా తక్కువ టైంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. గతేడాది కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించిన రష్మిక ప్రస్తుతం మైసా అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పటి నుంచి ఒకేలా పనిచేస్తున్న రష్మిక ఎంత బిజీగా ఉన్నా ఫ్యాన్స్ తో మాత్రం రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటారు. రీసెంట్ గా ఓ చిట్ చాట్ లో ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు రష్మిక. తాను 2016 నుంచి ఇప్పటి వరకు ఒకేలా పనిచేస్తున్నానని, అన్ని భాషల్లో అన్ని రకాల జోనర్ల సినిమాల్లోనూ యాక్ట్ చేయాలన్నదే తన కోరిక అని రష్మిక చెప్పుకొచ్చారు. డబ్బు కోసమే రూమర్లు క్రియేట్ చేస్తారని, తనకు భాష పరంగా ఎలాంటి లిమిట్స్ లేవని, తాను నటినని, నటి పని ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమేనని, ఒక్కొక్కరికి ఒక్కో తరహా సినిమాలు నచ్చుతుంటాయని, అందుకే అందరిని మెప్పించడానికి డిఫరెంట్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తుంటారని ఆమె పేర్కొన్నారు. నచ్చితే ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ అని అన్నారు. నెగటివిటీ గురించి మాట్లాడుతూ కొందరు కావాలని వ్యూస్ తో వచ్చే డబ్బు కోసం రూమర్లు క్రియేట్ చేస్తారని, మొదట్లో అవి విని చాలా బాధపడ్డానని, తర్వాత వాటిని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నానని, లైఫ్ లో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నట్టు రష్మిక చెప్పారు. తానేమి హీరోని కాదని, ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ తానేనని వస్తున్న వార్తలపై కూడా రష్మిక రియాక్ట్ అయ్యారు. అందరూ అంటున్నట్టు అనుకుంటున్నట్టు ఆ వార్త నిజమైతే బాగుంటుంది. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడానికి నేనేమి హీరోను కాదు అని రష్మిక చెప్పుకొచ్చింది. ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా తాను సిద్ధమేనని, కానీ ఆ సినిమాలో లీడ్ రోల్ కూడా తానే చేయాలని, అప్పుడే స్పెషల్ సాంగ్స్ చేస్తానని రష్మిక చెప్పారు. కాకపోతే ఓ ముగ్గురు డైరెక్టర్లు అడిగితే తాను లీడ్ రోల్ కాకపోయినా సరే వారి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి రెడీ అని, కానీ ఆ డైరెక్టర్లు ఎవరనేది మాత్రం తాను చెప్పనని రష్మిక వెల్లడించారు. ఐటెం సాంగ్ కి రెడీ అంటున్న రష్మిక. మందన్న మనసులో మాట. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎవ్వరికి నచ్చింది వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఎదుటివారు రాసిన దాంట్లో ఎంత నిజం ఉందనేది కూడా పట్టించుకోకుండా ఆ వార్తలను ప్రచారం చేస్తూ ఉంటారు మరికొందరు. ఇలానే రూమర్లు మొదలవుతాయి. అయితే ఈ రూమర్లు పబ్లిక్ లైఫ్ లో ఉండే సెలబ్రిటీలపై ఎక్కువగా వస్తుంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మైసా షూటింగ్ లో రష్మిక మందానపై కూడా ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి. చలో సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన రష్మిక చాలా తక్కువ టైంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. గతేడాది కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించిన రష్మిక ప్రస్తుతం మైసా అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పటి నుంచి ఒకేలా పనిచేస్తున్న రష్మిక ఎంత బిజీగా ఉన్నా ఫ్యాన్స్ తో మాత్రం రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటారు. రీసెంట్ గా ఓ చిట్ చాట్ లో ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు రష్మిక. తాను 2016 నుంచి ఇప్పటి వరకు ఒకేలా పనిచేస్తున్నానని, అన్ని భాషల్లో అన్ని రకాల జోనర్ల సినిమాల్లోనూ యాక్ట్ చేయాలన్నదే తన కోరిక అని రష్మిక చెప్పుకొచ్చారు. డబ్బు కోసమే రూమర్లు క్రియేట్ చేస్తారని, తనకు భాష పరంగా ఎలాంటి లిమిట్స్ లేవని, తాను నటినని, నటి పని ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమేనని, ఒక్కొక్కరికి ఒక్కో తరహా సినిమాలు నచ్చుతుంటాయని, అందుకే అందరిని మెప్పించడానికి డిఫరెంట్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తుంటారని ఆమె పేర్కొన్నారు. నచ్చితే ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ అని అన్నారు. నెగటివిటీ గురించి మాట్లాడుతూ కొందరు కావాలని వ్యూస్ తో వచ్చే డబ్బు కోసం రూమర్లు క్రియేట్ చేస్తారని, మొదట్లో అవి విని చాలా బాధపడ్డానని, తర్వాత వాటిని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నానని, లైఫ్ లో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నట్టు రష్మిక చెప్పారు. తానేమి హీరోని కాదని, ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ తానేనని వస్తున్న వార్తలపై కూడా రష్మిక రియాక్ట్ అయ్యారు. అందరూ అంటున్నట్టు అనుకుంటున్నట్టు ఆ వార్త నిజమైతే బాగుంటుంది. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడానికి నేనేమి హీరోను కాదు అని రష్మిక చెప్పుకొచ్చింది. ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా తాను సిద్ధమేనని, కానీ ఆ సినిమాలో లీడ్ రోల్ కూడా తానే చేయాలని, అప్పుడే స్పెషల్ సాంగ్స్ చేస్తానని రష్మిక చెప్పారు. కాకపోతే ఓ ముగ్గురు డైరెక్టర్లు అడిగితే తాను లీడ్ రోల్ కాకపోయినా సరే వారి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి రెడీ అని, కానీ ఆ డైరెక్టర్లు ఎవరనేది మాత్రం తాను చెప్పనని రష్మిక వెల్లడించారు.